హాయ్ అండి, వెల్కమ్ టు ఆఫ్తి ఫ్యాషన్స్. ఇవాళ మంచి క్రోషా కుచ్చుల మోడల్ చూపిస్తానండి. బీడ్స్ వచ్చేసి ఎలిఫెంట్ బీడ్స్ యూస్ చేస్తున్నాను. చూసారు ఎంత బాగున్నాయో. అండ్ ఈ గోల్డ్ బీడ్స్ కూడా యూస్ చేస్తున్నాను. ఓకేనా. కలర్ వచ్చేసి డార్క్ మెరూన్ కలర్ యూస్ చేస్తున్నాను. 36 స్ట్రాండ్స్ అనమాట. స్టార్ట్ చేద్దాం. ఫస్ట్ వచ్చేసి ఎప్పటిలాగా లాక్ వేసుకోవాలి. ఇంకొక లాక్, తర్వాత 2, 3, 4, 5 చైన్స్ వేసుకోవాలి. 5 చైన్స్ వేసి కరెక్ట్గా లెంత్ చూసుకొని ఇక్కడ లాక్ చేసుకోవాలి. తర్వాత వచ్చేసి ఇంకొక లాక్ అండ్ ఇంకొక లాక్, అంటే 2 సింగిల్ క్రోషాలు వేసుకోవాలన్నమాట. ఇప్పుడు వచ్చేసి ఎలిఫెంట్ బీడ్ ఉంది కదా, ఇది తీసుకోవాలి. తీసుకుని బీడ్ లాక్ అండ్ ఇక్కడ లాక్, ఇక్కడ లాక్ వేసుకుని సింగిల్ క్రోషా. తర్వాత వచ్చేసి ఇప్పుడు వచ్చేసి ఇలా బీడ్ లాక్ వేసుకున్న తర్వాత ఇప్పుడు వచ్చేసి 1, 2, 3, 4, 5, 6 అంటే ఇది వచ్చేసి ఇక్కడ లెంత్ సరిపోయేట్టుగా, అంటే ఇక్కడ కరెక్ట్గా వచ్చేట్టుగా. ఇక్కడ 6 వేస్తే సరిపోయింది కాబట్టి ఇక్కడ రివర్స్ చేసుకుని, ఇక్కడ 6 చైన్స్ వేసాం కదా, ఇట్లా రివర్స్ చేసుకుని ఇక్కడ వచ్చేసి లాక్ చేయాలి. మళ్ళీ ఇంకొక లాక్, తర్వాత మళ్ళీ ఇలా టర్న్ చేసుకోవాలి. మళ్ళీ 2 చైన్స్ వేసుకుని ఇక్కడ 7 చైన్స్ వేసాం కదా, 6 చైన్స్ వేసాం కదా, దానికి మనం డబుల్ క్రోషా అనేది వేసుకోవాలి. ఇప్పుడు మళ్ళీ 1, 2, 3 చైన్స్ వేసుకుని పీకాట్ వేసుకోవాలి. మళ్ళీ డబుల్ క్రోషా, త్రీ చైన్స్, మళ్ళీ పీకాట్, మళ్ళీ డబుల్ క్రోషా, 3 చైన్స్, పికాట్. ఇట్లా ఇక్కడ 8 పికాట్స్ వేయాలన్నమాట. నేను వేసి చూపిస్తాను ఓవరాల్గా. ఇదిగోండి ఇలా 8 డబుల్ క్రోషాలు వేసిన తర్వాత ఇట్లా ఉంటుంది లుక్ అనేది. ఇప్పుడు వచ్చేసి 2 చైన్స్ వేసుకుని ఇక్కడ లాక్ వేసేసుకోండి. లాక్ వేసిన తర్వాత ఓవరాల్ లుక్ అనేది ఇట్లా చక్కగా కనిపిస్తుంది అన్నమాట. తర్వాత వచ్చేసి ఇక్కడ ఇంకొక లాక్ వేసుకుని 1, 2, 3, 4, 5 చైన్స్ వేసుకుని ఇక్కడ లాక్ వేసుకుని మళ్ళీ 2 లాక్స్, అంటే 2 సింగిల్ క్రోషాలు వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ ట్యాజల్ వస్తుంది. ఇక్కడ వచ్చేసి చూడండి లుక్ అనేది ఇట్లా వస్తుంది అనమాట. చక్కగా ఇట్లాగా ఫ్లేవర్ లాగా వస్తుంది, పెటల్ లాగా అనమాట, పెద్ద పెటల్ లాగా వస్తుంది. ఇక్కడ మనకి ఎలిఫెంట్ అనేది వస్తుంది, ఇక్కడ ట్యాజల్ వస్తుంది. అలాగే ఇంకొకటి వస్తుంది, ఇంకొకటి కూడా వేసి చూపిస్తానండి మీకు. ఇక్కడ చూడండి, ఇక్కడ 4 పికాట్స్ వేసిన తర్వాత ఇప్పుడు వచ్చేసి డబుల్ క్రోషా వేసుకుని ఇక్కడ వచ్చేసి మన గోల్డ్ బీడ్ ఉంది కదా, అది తీసుకుని బీడ్ లాక్ అండ్
దీంట్లోకి పికాట్. ఓకేనా. మళ్ళీ వచ్చేసి మళ్ళీ 4 డబుల్ క్రోషాలు వేసుకోవాలన్నమాట. అంటే ఇక్కడ వేసుకున్నట్టు ఇక్కడ కూడా వేసుకోవాలి. వేసి చూపిస్తాను. ఇదిగోండి ఇక్కడేమో విత్ బీడ్ వితౌట్ బీడ్ అనమాట. అలాగే ఇక్కడ కూడా వితౌట్ బీడ్. అలాగే ఆల్టర్నేట్గా వేసుకుని ఇక్కడ టైల్స్ వచ్చేట్టుగా 5 చైన్స్ దగ్గర టైల్స్ వచ్చేట్టుగా వేసుకోవాలన్నమాట. టైల్స్ కూడా వేసి నేను ఓవరాల్ లుక్ చూపిస్తాను మీకు. ఓకేనా ఫ్రెండ్స్. ఇదిగోండి ఫ్రెండ్స్ డిజైన్ ఓవరాల్ లుక్ ఎంత బాగుంది చూసారా. డిజైన్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి ఫ్రెండ్స్. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి నా ఛానల్ని. ప్లీజ్ సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.